చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అనేటువంటి సామెత మనం విన్నాం కదా! ఇది సరిగ్గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితకు, మాజీ ఎంపీ కవితకు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కాంగ్రెస్ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేకత ఉంది అనేటువంటి ఒక మాట మాట్లాడారు. కాంగ్రెస్ డీఎన్ఏలో హిందూ వ్యతిరేకత ఉంది. అది కరెక్టే. మీరు చెప్పిన దాన్ని ఏకీభవిస్తుండొచ్చు. కానీ ప్రజలు ఈ విషయంలో కవిత ఈ సమాధానాలు ఎందుకు చెప్పలేకపోతున్నారు? 2019 ఎన్నికల సందర్భంలో మీ నాయన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ హిందుగాళ్ళు, బొందుగాళ్ళు, హిందువులు ఒక మతాన్నేసి మతపిచ్చి రేపుతున్నారు తెలంగాణలో అనేటువంటి మాట మాట్లాడారు. హిందువుల కోసం ఒక పార్టీ కానీ, ఒక సంస్థ కానీ హిందువుల హక్కుల కోసం, హిందువుల మంచి చెడుల కోసం మాట్లాడితే మతపిచ్చి రేపిర్రు అనేటువంటి అంశాన్ని మీరు ఒప్పుకుంటున్నారా? అది నిజమా? ఒకవేళ అది కాకపోతే మీ నాయనతోటి మీరు క్షమాపణ చెప్పించగలుగుతారా? రెండవది, మీ సహజ మిత్రులు అనుకున్నటువంటి మజ్లిస్ నాయకులు మా కారు వాళ్ళదైనా స్టీరింగ్ మా చేతిలో ఉందని బహిరంగంగా చెప్పుకున్నటువంటి ఓవైసీ కుటుంబ సభ్యులు చాలా అద్మానంగా బతుకమ్మను, ఎందుకంటే తెలంగాణ జాగృతి పేరుతో బతుకమ్మను మొత్తం నేనే ప్రపంచవ్యాప్తం చేసిన, నాకంటే ముందు బతుకమ్మ లేదు అని చెప్పినటువంటి కవిత గారు ఈ అంశంలో గోల్ 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 అని బతుకమ్మను చాలా హేళనగా మాట్లాడినటువంటి అసదుద్దీన్ ఓవైసీ చేత, ఎందుకంటే మీ సహజ మిత్రుడు కాబట్టి, మీ నాయన, మీ అన్న మీరు చెప్పిండ్రు కాబట్టి, మీ కుటుంబ సభ్యులు చెప్పిండ్రు కాబట్టి, ఆ బతుకమ్మ మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడినటువంటి ఓవైసీ చేత క్షమాపణ చెప్పగలుగుతారా? మీ సహజ మిత్రుడైనటువంటి ఓవైసీ కుటుంబ సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ రాముణ్ణి, దేవి దేవతలను చాలా హేళనగా, హీనంగా మాట్లాడారు. ఇప్పటికీ వారు క్షమాపణ చెప్పలేదు. ఈ విషయంలో జైలుకు కూడా పోయినరు. కానీ వాళ్ళతోటి మీరు ఇప్పటికైనా క్షమాపణ చెప్పిరా? చెప్పకపోగా వాళ్ళతో అంటకాగి మీ నాయన మీరు, మేము సహజ మిత్రులము, మేమంతా ఒకటే అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ మీ జాగీరా ఓవైసీని తిట్టి, ఆ తర్వాత మా సహజమిత్రులని కలుపుకొని మీరంతా చేసింది ఏమిటి? హిందువులపైన విషం కక్కినటువంటి ఈ భారతీయత, హిందుత్వం అంటే ఈ భారతీయత పైన విషం కక్కినటువంటి ఓవైసీ బ్రదర్స్ని, మజ్లిస్ని వాళ్ళ చేత మీరు క్షమాపణ చెప్పించగలుగుతారా? చెప్పించలేరా? ఇక ఇంకో అంశము, మీరే తెలంగాణను బలవంతంగా భారతదేశంలో కలిపిర్రు, కాశ్మీర్ను బలవంతంగా భారతదేశంలో కలిపిర్రు అనేటువంటి అంశంలో కూడా మీరు క్షమాపణ చెబుతారా కవిత గారు ఈ అంశంలో? ఎందుకంటే మంచిది, చాలా మంచి పరివర్తన. ఇటీవల మీరు అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరుగుతుంటే ఉద్వేగభరితంగా ఉంది, ఇది హిందువులందరికీ చాలా మంచి విషయము, అందరికీ శుభాకాంక్షలు అని చెప్పారు కదా. ఇదే అయోధ్య రామాలయం పైన సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసినప్పుడు, లేదంటే ఇదే అయోధ్య రామాలయం పైన అయోధ్య రామాలయం కోసము విరాళాల సేకరణ సందర్భంలో మీ మంత్రులు చేసినటువంటిది, గతంలో మంత్రిగా ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు బీజేపీ లేదంటే ఆర్ఎస్ఎస్కు మేము ఎందుకు ఇస్తాము, లేదంటే అయోధ్య రామమందిర ట్రస్టుకు మేము నిధులు ఇవ్వము, మేమే ప్రత్యేకంగా వసూలు చేస్తామని వసూలు చేసినటువంటి వాళ్ళ చేత మీరు క్షమాపణ చెప్పిస్తారా? ఈ అంశాలన్నిటిపైన సమాధానం చెబుతారా? చెప్పరా?